టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో నిన్న జరిగిన ఉత్కంఠ సమరంలో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 120 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకోగలిగింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగి టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించారు. ముఖ్యంగా బూమ్రా, హార్దిక్ తమ అనుభవాన్నంతా రంగరించి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. భారత్ను విజయ పాత్ను నడిపించడానికి బూమ్రా ప్రధాన కారకుడైతే ఈ గెలుపుకు బీజం పోసింది మాత్రం హార్దిక్ పాండ్యా. ఈ మ్యాచ్లో తొలి 2 ఓవర్లలో వికెట్ లేకుండా 18 పరుగులు సమర్పించుకున్న హార్దిక్ ఆ తర్వాత 2 ఓవర్లలో కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత కీలకమైన ఫఖర్ జమాన్, షాదాబ్ ఖాన్ల వికెట్లు పడగొట్టాడు. ఈ 2 వికెట్లే భారత్ను మ్యాచ్లోకి తిరిగి తీసుకొచ్చాయి. ఇదిలా ఉండగా ఈ మ్యాచ్లో జరిగిన ఒక సన్నివేశం చాలా మందికి ఒక క్లారిటీ ఇచ్చిందనే చెప్పాలి. ఇందులో భాగంగా ఐపీఎల్లో ముంబై కెప్టెన్సీని హార్దిక్ పాండ్యాకు ఇవ్వడంతో రోహిత్కి అతనికి మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది అనే కమెంట్లు వినిపించాయి. అయితే పాకిస్తాన్తో జరిగిన తీవ్ర ఉత్కంఠభరిత మ్యాచ్లో పాండ్యా షాదాబ్ ఖాన్ను వికెట్ తీయగానే ఒక సంఘటన జరిగింది. ఇందులో భాగంగా ఆ వికెట్ పడగానే కెప్టెన్ రోహిత్ శర్మ పరుగున వచ్చి పాండ్యాను ఎత్తుకొని మరీ అభినందించాడు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ లేదు, ఏమీ లేదు, హ్యాపీగా ఉన్నారనే సంకేతాలు ఇద్దరి ఫ్యాన్స్కు ఒకేసారి పంపినట్లయిందని అంటున్నారు.